భారత్ అంటే పొరుగు దేశాలు భయపడిపోతున్నాయా? అవును అంటోంది అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ నివేదిక. భారత్తో తన అస్తిత్వానికి ముప్పుందని భయపడుతున్న పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించుకుంటున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఇందుకోసం భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటోంది. మరోవైపు తైవాన్తో పాటు భారత్ను శత్రువుగా చూస్తోందని చెబుతోంది అమెరికా. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండేందుకు చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలు కొనసాగిస్తోంది. చైనా వద్ద 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. భారత్ దూకుడు శత్రుదేశాల వెన్నులో చలి పుట్టిస్తోంది. తాజాగా ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మన దేశాన్ని చూసి పాకిస్తాన్తో పాటు చైనా కూడా తట్టుకోలేకపోతున్నాయి. పాకిస్తాన్ ఇప్పటివరకు భారత్పై చేసిన ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయింది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంచుకుంది. తాజాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పొరుగు దేశానికి చుక్కలు చూపించింది. భారత సైన్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను కూడా దెబ్బతీయటం ద్వారా ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించింది. ఈ నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ USDIA వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ తన అస్తిత్వాన్ని పాక్ ముప్పుగా భావిస్తుందని, అందుకే దాయాది దేశం తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తుందనేది DIA నివేదిక సారాంశం. భారత్ అంటేనే భయపడిపోతున్న పాకిస్తాన్ రాబోయే సంవత్సరాల్లో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవటం మిలిటరీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవటం, కమాండ్ కంట్రోల్ వంటి వాటిపైన పాక్ మిలిటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. సామూహిక జనహననానికి అవసరమయ్యే ఆయుధ సామాగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరిని భావిస్తోంది. WMD తయారీ, అభివృద్ధిలో వాడే సామాగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. ఇందులో కొన్నింటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, UAEల ద్వారా తెప్పించుకుంటోందని USDIA నివేదిక తెలిపింది. పాక్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ పాక్లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాలకు మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల్ని ప్రయోగించిన విషయాన్ని కూడా USDIA తన నివేదికలో ప్రస్తావించింది. మే 7 నుంచి 18వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొంది. చైనా పలుకుబడికి చెక్ పెట్టేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్ర తీర ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వాములను పెంచుకుంటోందని నివేదిక తెలిపింది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఈ నివేదికలో ఉంది. తూర్పు లదాఖ్లోని వివాదాస్పద వాస్తవాధీన రేఖ వెంబడి చిట్ట చివరి 2 ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన విభాగం అపరిష్కృతంగానే ఉండిపోయిందని పేర్కొంది. మిలిటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్ మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు చైనా వద్ద 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ అంచనా వేసింది. చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునీకరిస్తోందని, తైవాన్ను ఆక్రమించే ప్రయత్నాలలో భాగంగా మిలిటరీ స్థావరాన్ని పెంచుకుంటుందని వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో నివేదికలో పేర్కొంది అగ్రరాజ్యం. ఇందులో భారత్కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాల్ని కూడా వెల్లడించింది. చైనాను ప్రధాన శత్రువుగా భారత్ భావిస్తోంది. అందుకు తగినట్లుగానే న్యూఢిల్లీ రక్షణపరమైన నిర్ణయాలు ఉంటున్నాయి. బీజింగ్ను ఎదుర్కోవడం కోసం తన సైనిక బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండేందుకు చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగిస్తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి వాటిపై బహుముఖ ఒత్తిడి పెంచాలని చూస్తోంది. వాణిజ్యం, దౌత్యం, భద్రత పరంగా అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని సవాల్ చేస్తోందని అగ్రరాజ్య నివేదిక వెల్లడించింది. ఇందులో చైనా ఆయుధ సంపత్తి గురించి కూడా అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ప్రస్తావించింది. 2025లో తమ మిలిటరీ బడ్జెట్ను 5.2% పెంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. కానీ రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గతేడాది ఈ దేశం అనధికారికంగా దాదాపు $304 నుంచి $377 బిలియన్ ఖర్చు చేసినట్లు అంచనా. చైనా వద్ద ఆపరేషనల్ న్యూక్లియర్ వార్హెడ్స్కి ఇప్పటికీ 600 దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య 1000కి పైగా ఉండొచ్చు.
2035 వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని అంచనా అని ఆ నివేదిక వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ ప్రాధాన్యాలు చూస్తుంటే చైనాకు ధీటుగా అంతర్జాతీయ నాయకత్వానికి ఎదిగే అవకాశముందని ఈ నివేదిక చెప్తోంది. న్యూఢిల్లీ మిలిటరీ పవర్ను పెంచుకోవడంపై దృష్టి సారించొచ్చని ఇందులో పేర్కొన్నారు. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల్ని నివేదిక ప్రస్తావిస్తూ ఇటీవల సరిహద్దుల వివాదం విషయంలో బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ వివాదం మాత్రం అపరిష్కృతంగానే ఉందని తెలిపింది. చైనా పలుకుబడిని నిలువరించేందుకు అంతర్జాతీయ నాయకత్వ పాత్రలో మరింత ఎదిగేందుకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యానికి ఇండియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని చెప్పింది.